హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన అతిపెద్ద షాకింగ్ ఇన్సిడెంట్ ఏందంటే, నవంబరు, డిసెంబరు 2025కి సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో ఎంజీఎన్‌రేగా జాబ్ కార్డ్స్, అది వీబీజీ రామ్‌జీ జాబ్ కార్డ్స్ అని అనాలి. ఇప్పుడు పేరు మార్చారు కాబట్టి. సరే, ఇంకా అవి పేరు మార్పుకి సంబంధించినటువంటి ఇంకా ఇన్స్ట్రక్షన్స్ లేవు కాబట్టి ఆ కార్డుల మీద ఇప్పుడు కూడా ఎంజీఎన్‌రేగా ఉండిద్ది కాబట్టి కొత్త కార్డులు వచ్చేంత వరకు. సరే, ఎంజీఎన్‌రేగా జాబ్ కార్డ్స్ని డిలీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా డిలీట్ చేశారు. 18.63 లక్షల కార్డులను డిలీట్ చేశారట. ఈ యొక్క జస్ట్ నవంబర్, డిసెంబర్ లోపు. అంటే ఇప్పటి వరకు వాళ్ళు 70% మాత్రమే కంప్లీట్ చేశారు. 78% కంప్లీట్ చేశారు. అంటే 100% కంప్లీట్ అయ్యేసరికి 20 లక్షల దాకా ఆ యొక్క జాబ్ కార్డ్స్ తీసేస్తారు. అంటే ఇప్పుడు వీళ్ళందరికీ ఎందుకు పని ఇస్తారు వీళ్ళకంటే, వీళ్ళకి ఒక సీజన్ అయిపోయిన తర్వాత పని ఉండదు. ఇప్పుడు పంటలు అనేవి సీజనల్గా ఉంటాయి. సమ్మర్ సీజన్లో వీళ్ళకి పని ఉండదు. సో పని ఉండదు కాబట్టి వీళ్ళకి సహాయం చేయడానికి ఒక స్కీమ్ పెట్టారు. దాన్ని 20 లక్షల ఓటర్లను జాబ్ కార్డులు తీసేశారట ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు తీసేశారు అంటే, డూప్లికేట్స్ ఉన్నాయి, ఫేక్ ఉన్నాయి. 100% ఉండే అవకాశం ఉంది. ఫేక్ 100% క్లియర్ చేయాలి, డూప్లికేట్ క్లియర్ చేయాలి, స్కామ్ని 100% మనం తగ్గించాలి, దాంట్లో డౌట్ ఏం లేదు. కానీ ఈ ప్రాసెస్లోనే అనుమానాలు వచ్చాయి. ఈకేవైసీ ఎలక్ట్రానిక్ నో యువర్ కస్టమర్ అని ఈకేవైసీ అంటే ఈకేవైసీ ప్రాసెస్ని వాడి కొంతమందిని తీసేయాలి, డూప్లికేట్లను తీసేయాలి, ఫేక్లను తీసేయాలి, ఇన్ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని తీసేయాలి అని వాళ్ళకి ఇండిపెండెంట్గా పెట్టారు. అంతవరకు కరెక్ట్. కానీ దేశవ్యాప్తంగా హైయెస్ట్ పర్సంటేజ్ కంప్లీట్ చేసింది మన ఆంధ్రప్రదేశ్ అట. అంటే దేశవ్యాప్తంగా 78.4% ఆ ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ చేసింది ఆంధ్రప్రదేశ్. ఎందుకు కంప్లీట్ చేశారంటే ఫాస్ట్గా చేశారు. అంత అవసరమైంది. ఇదేమైనా రన్నింగ్ రేసా? మనం ఫస్ట్ వచ్చాము, మనకు ఫస్ట్ వరల్డ్ కప్ ఇస్తారా దానివల్ల ఫస్ట్ వెళ్తే? మీరు ఫాస్ట్గా ఈకేవైసీ చేసి మీరు సరిగా వెరిఫికేషన్ చేయకుండా చేశారు కాబట్టి ఇన్ని 20 లక్షల మంది వాటిని మీరు తీసేశారు. దాంట్లో 10 లక్షల ఫేక్ ఉన్న ఒక 10 లక్షల మంది ఎలిజిబుల్ పేదవాళ్ళని మీరు తీసేసి ఉంటారు అనేటువంటి అనుమానం అవుతుంది కదా. మిగతా రాష్ట్రాల కంటే ఫాస్ట్గా 80% మనమే కంప్లీట్ చేసి 20 లక్షల మందిని తీసేయాల్సిన అవసరం ఏమైంది? ఆ రన్నింగ్ రేస్ ఎందుకు మనకి? ఆ ఫస్ట్ ప్రైజ్ ఎందుకు మనకి? జాగ్రత్తగా టైం తీసుకొని కరెక్ట్గా వెరిఫై చేసి ఉండాల్సింది కదా. అది చేయలేదట. అడెక్వేట్ నోటీస్ ఇవ్వలేదట, ఫీల్డ్ వెరిఫికేషన్ చేయలేదట, ట్రాన్స్పరెన్సీగా చేయలేదట. పొటెన్షియల్గా ఇవన్నీ కూడా కొన్ని పొలిటికల్ గ్రౌండ్స్గా నిర్ణయాలు. అంటే ఇది వైసీపీ వాళ్ళు అయితే తీసేస్తారు, అట్లా ఉంటాయి కదా లోకల్లో. ఇది మనోడు కాదు, వేరే పార్టీ కూడా తీసేయండి, ఇవన్నీ ఉంటాయి కదా. జెన్యూన్ వర్కర్స్ని, హౌస్ హోల్డ్స్ని కూడా తీసేశారనేటువంటి అనుమానాలు ఉన్నాయి కదా. గతంలో బీహార్లో కోటి మంది జాబ్ కార్డ్స్ పీకేశారు. 1 కోటి మందిని వాళ్ళకి చెప్పారు, మీకు మాకు ఓటేస్తే మళ్ళీ ఇస్తామన్నారు. అందరు ఓట్లు వేశారు. 10,000 అకౌంట్లు వేసి ఈ జాబ్ కార్డులు మొత్తం 1 కోటి మంది పీకేసి మాకు ఓటేస్తే మీకు ఇస్తాం కార్డులు, ఇది కేంద్ర ప్రభుత్వం అంది, మోడీ గారి గవర్నమెంట్ ఉంది అక్కడ, మీకు జాబ్ కార్డులు రావాలంటే మాకు ఓటేస్తే ఇస్తామని చెప్పి భయపెట్టారు. అక్కడ బీహార్లో వాళ్ళందరూ ఓటేశారు బీహార్లో. అక్కడ ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంతమంది తీసారు? 20 లక్షల మందిని తీసేశారట కార్డులకు సంబంధించి. ఓకే, ఛత్తీస్గఢ్లో 1,00,000 మందిని తీసేశారు అంతే. ఛత్తీస్గఢ్ మొత్తం 1,00,000 మంది. తమిళనాడులో 30,000 మందిని తీసేశారు. ఎంత? తమిళనాడులో 30,000 మందిని తీసేస్తే 60% కంప్లీట్ అయింది. తమిళనాడు 67 అంటే 70% కంప్లీట్ అయింది. 30,000 మంది తీశారు. ఆంధ్రప్రదేశ్లో 80% కంప్లీట్ అయితే 16 లక్షల మంది, 18 లక్షల మంది. ఏందండి ఇది? తమిళనాడులో 30,000 మందిని తీసేస్తే ఆంధ్రప్రదేశ్ 18 లక్షల మంది, 18,000 కాదు లక్షల మందిని తీసేస్తారు. వేలు ఎక్కడ, లక్షలు ఎక్కడ? ఓకే, అంతమందిని తీసేశారు అంటే ఆంధ్రప్రదేశ్ అంత ఫేక్ అని మీ ఉద్దేశమా? ఎక్కడో తేడా కొట్టిందని నేను అనుకున్నా. తమిళనాడులో 30,000 తీసేయటం అంటే 60% కంప్లీట్ అయినాయి. 80% కంప్లీషన్ తోటి మన 20 లక్షల మంది ఓ జాబ్ కార్డ్ తీసేటువంటి ఆంధ్రప్రదేశ్లో అంటే ఎక్కడో తేడా కొట్టింది. అంటే ఏంటి అనేది ఒక అనుమానంగా ఉంది. ఓకే, అది నేనుంది. ఇప్పుడు మనలు ఆన్లైన్లో కొంతమంది వాళ్ళు ఏమన్నారంటే, కొద్దిగా ఎస్ఓపికి సంబంధించినటువంటి ఒక ప్రాసెస్ అనేది ఉంది,
చూడండి, దీన్ని ఏమంటారు, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ రూరల్ ఎంప్లాయ్మెంట్ జనవరి 2000 స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఎస్ఓపిస్ అంటారు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్. ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ వాళ్ళు ఏం చెప్పారు, డ్రాఫ్ట్ డిలీషన్ లిస్ట్స్, ఫస్ట్ డ్రాఫ్ట్ డిలీషన్ లిస్ట్ ఇవ్వాలంటే వాళ్ళంతా వాళ్ళంతా ముందు ఒక డ్రాఫ్ట్ చేయాలి, కంప్లీట్ చేయకూడదు ప్రాసెస్ని, ఒక డ్రాఫ్ట్ చేయాలి. మీరు ఏదన్నా కథగానే ఏమి రాసేటప్పుడు ముందు ఒక చిత్తు పేపర్ మీద రాసుకొని కరెక్ట్గా తీసుకుని తర్వాత ఫెయిర్గా రాస్తారు కదా, అలాగే నువ్వు డ్రాఫ్ట్ చేయాలి ఫస్ట్. ఈ డ్రాఫ్ట్లో మీరు అక్కడ గ్రామ పంచాయతీల్లో అతికించాలి. ఇట్లా గ్రామ పంచాయతీల్లో అతికించి ఇదిగో వీళ్ళందరిని కూడా తీసేసాము, వీళ్ళందరిని ఉంచామని నువ్వు గ్రామ పంచాయతీలో పెట్టాలి. గ్రామ సభ దాన్ని స్క్రూటినీ చేయాలి. గ్రామ సభ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ వచ్చి కరెక్ట్గా వీళ్ళు తీసేశారు, అది స్క్రూటినీ చేయాలి గ్రామ సభ. అది తీసేసిన తరువాత వర్కర్కి నోటిఫికేషన్ ఇవ్వాలి. కొత్తగా ఇచ్చిన వాళ్ళకి మీరు నోటిఫికేషన్ ఇవ్వాలి, తీసేసిన వాళ్ళకి కూడా నోటిఫికేషన్ ఇవ్వాలి, ఇది మిమ్మల్ని తీసేసేవని. ఇవన్నీ లేకుండా ఫాస్ట్గా ఇదిగో మనోడు కాదు ఇట్లా తీసేశారు అనేది ఆరోపణ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. అందుకే 20 లక్షల మంది తీసేశారు అనేది ఆరోపణ. ఇండిపెండెంట్ రిపోర్టర్స్ వీళ్ళందరూ ఏం చెప్పారంటే ఇవన్నీ స్టెప్ వైజ్ ఫాలో అవ్వట్లేదు, గ్రామ సభ పర్మిషన్ తీసుకోకుండా బైపాస్ చేశారు గ్రామ సభని. గ్రామ సభని బైపాస్ చేసి ఈ యొక్క డీసెంట్రలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ని ఎత్తేసారు. ఎందుకు, ఇప్పుడు రామ్జీ బిల్లు ఉంది కదా, అది ఇప్పుడు గ్రామ సభకు సంబంధం లేదు, డైరెక్ట్గా సెంట్రలైజ్ చేశారు కదా, ఈకేవైసీ ద్వారా సెంట్రలైజ్ చేశారు. అది ఇక పంచాయతీలకి సంబంధం లేదు, ఆ విధంగా చేసేసారు దీన్ని ఇప్పుడు. సో ఇది ఎంత అడ్మినిస్ట్రేటివ్ టార్గెట్స్ని ఇవన్నీ కూడా జెన్యూన్ వెరిఫికేషన్ జరిగిందా లేదా అని ఒక పెద్ద అనుమానం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఇప్పుడు వీళ్ళు ఈకేవైసీని తీసేయడానికి షార్ట్కట్గా వాడారు, ఇవ్వటానికి కాదు, కొత్త వాళ్ళకి బెనిఫిట్ చేయడానికి కాదు, ఉన్న వాళ్ళని తీసేయడానికి షార్ట్కట్గా వాడారు దీన్ని అనేది ఒక పెద్ద ఆరోపణ దీనికి సంబంధించి, పేదవాళ్ళకి సంబంధించి. సో జెన్యూన్ బెనిఫిషియరీస్ని ఏమన్నా తీసేస్తారా లేదా అనేది ఎలాగూ వాళ్ళు వచ్చి గొడవ చేస్తారు, మావి తీసేస్తారు, అది తర్వాత మెయిన్ లిస్ట్ వచ్చిన తర్వాత. చూడండి 11.4% డ్రాప్ అట, రిజిస్టర్లో 11.4% డ్రాప్ చేశారట. అంటే ప్రతి చోట ఒక 100 మందిలో 11-12 మందిని లేపేశారట అనేది మనకు అయితే ఒకటి కనిపిస్తుంది అక్కడ. అన్నమయ్య జిల్లాలో 27% డ్రాప్ అయిందంట. అన్నమయ్య జిల్లాలో 27% తీసేసారు, కాకినాడలో 25% తీసేశారట. 100లో 25 మందిని బీకేశారు కాకినాడ, అన్నమయ్య లాంటి జిల్లాల్లో అనేది ఇక్కడ ఒకటి మనకి కనిపిస్తుంది. అసలుకి ఇది అందుకే ఈ డూప్లికేట్లు తీసేయాల్సిన అవసరం 100% ఉంది. 100% డూప్లికేట్లు తీసేయాలి, ఫేక్ తీసేయాలి, ఎందుకంటే స్కామ్ జరిగింది. వీళ్ళు పేదోళ్ళు తీసుకోరు, ఈ మధ్యవర్తులని ఫేక్ లెక్కలు వేసేసి వాళ్ళు స్కామ్ చేస్తారనమాట. సో వాళ్ళ స్కామ్ని తగ్గించడానికి ఈ వెరిఫికేషన్ 100% కరెక్టే, కానీ ఫాస్ట్గా చేయటం అవసరం ఏముంది? ఈ దేశం మొత్తం మీద మేమే ఫాస్ట్గా 80% కంప్లీట్ చేసాము, మాకు కప్పి ఇవ్వడం అవసరం ఏముంది మనకి? ఇన్ని ఆరోపణలు ఎదుర్కొని, అంటే వెరిఫికేషన్ ఇవ్వకుండా, గ్రామ పంచాయతీని అవ్వకుండా, ఇవన్నీ చేయకుండా ఈ ఎస్ఓపి ప్రాసెస్ ఫాలో అవ్వకుండా చేశారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఇంత ఫాస్ట్గా ఆంధ్రప్రదేశ్లో చేయాల్సిన అవసరం ఏంటి? గతంలో బీహార్లో కూడా 1 కోటి మందిని తీసేసి 50 లక్షల మంది ఓటర్లను తీసేసి ఎలక్షన్ ముందు డబ్బులు వేసి గెలిచారు. ఇప్పుడు ఇది అదే సిస్టంలో పోతుంది ఆంధ్రప్రదేశ్లో. ఇది ఫాస్ట్గా వీళ్ళని తీసేసి ఇప్పుడు 20 లక్షల మందిని జాబ్ కార్డులో తీసేశారంటే ఓటర్లు ఎంతమంది తీసేస్తారు? ఎస్ఐఆర్ తర్వాత ఓటర్లు ఎన్ని లక్షలు తీసేస్తారో తెలియదు. అన్ని లక్షల ఓటర్లను తీసేసి వీళ్ళు కూడా ఏదో చేసి మళ్ళీ ఎన్డీఏ గెలవడానికి ప్రయత్నాలు ఏదో చేస్తున్నారు. ఓకే, పొటెన్షియల్లీ డెనింగ్ లీగల్ ఎంటిటీస్ టు వర్క్. ఓకే, ఇన్ఈక్వాలిటీని వర్సనింగ్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా సరే, ఇదంతా స్కీమ్లో వచ్చింది. లీగల్ ఎంటిటీ అనేది వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ తీసేసింది, వీళ్ళు ఏం చేయలేరు దీనికి. సో ఇది మనం ఇది ఇంకొకసారి చూస్తే బాగుండేది నా ఉద్దేశం. అసలు సెంట్రల్ గవర్నమెంట్లోనే ఇది ఏదైనా ఓటుకు మాత్రం ఈకేవైసీ వాడరు, ఈ ఓటుకు మాత్రం ఆధార్ కార్డు వాడరు, దానికి మాత్రం ఇంటికి వచ్చి రాసుకొని పోతారు. ఓకే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి చేస్తుంది. ఇప్పుడు ఈకేవైసీ, ఎన్ఎంఎంసీ, నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్, ఏబిపిఎస్, ఆధార్ బేస్డ్ పేమెంట్ సిస్టమ్, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కేవలం కొన్ని స్కీమ్స్ నుంచి పేదవాళ్ళకి అన్యాయం జరుగుతుందనే ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఈకేవైసీ అనేవి పర్పస్ ఈజ్ గుడ్ బట్ మిస్యూజింగ్, పర్పస్ ఈజ్ గుడ్ బట్ మిస్యూజింగ్ అనేది ఆరోపణలు ఉన్నాయి బై ది లోకల్ పొలిటికల్ పార్టీస్. అందుకే గతంలో ఇతను అపోజిషన్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే, ఇది ఎంజిఎన్ రేగా లాంటి ఆధార్ బేస్డ్ డిజిటల్ ప్రాసెసెస్ పెట్టి దాన్ని డైల్యూట్ చేసి దాన్ని ట్రాన్స్పరెన్సీని తీసేసి పేదలకు అన్యాయం చేశారు, కానీ ఓట్లకు మాత్రం మీరు ఆధార్ కార్డు పెట్టట్లేదు అని చెప్పేసి వాళ్ళు గతంలోనే ఆరోపణలు చేశారు వాళ్ళు, అపోజిషన్ వాళ్ళు. 7 కోట్ల మంది, దేశవ్యాప్తంగా 7 కోట్ల మంది జాబ్ కార్డ్స్ పీకేశారట మొత్తాన్ని. వాళ్ళలో 20 లక్షలు మన ఆంధ్రప్రదేశ్ నుంచి పీకేశారు. అది 80% కంప్లీట్ అయింది, మళ్ళీ ఇంకొక 20% ఉంది. మరి మొత్తం అయ్యేసరికి 20 లక్షల మంది తీసేస్తారేమో ఈ యొక్క పేదల యొక్క పేర్లు. ఇది జెన్యూన్గా ఫేక్ తీసేస్తే పర్లేదు, జెన్యూన్గా డూప్లికేట్ తీసేస్తే పర్లేదు. పొలిటికల్గా వాడి ఏమన్నా పేదలకు అన్యాయం జరిగిందో లేదో మనకైతే తెలియదు. గతంలో వచ్చేసరికి మనం చూడాలి. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం. మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ.